ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. ఉద్యమ కార్యాచరణ పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆగ్రహం, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎస్టీయూ 78వ జిల్లా కౌన్సిల్ సమావేశం. ఎస్టీయూ 78వ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఎస్టీయూ నేత నాగరాజ్ మాట్లాడుతూ విద్య, ఉపాధ్యాయ రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. 12వ పీఆర్సీ కమిషన్, పెరుగుతున్న ధరలను అనుగుణంగా 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. జీవో నంబర్ 110, 117 రద్దు. ఉద్యోగులకు నష్టం కలిగించేటటువంటి 110, 117 జీవోలను వెంటనే రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానం, సిపిఎస్, జిపిఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. పాఠశాల సహాయకులకు పదోన్నతులు, పాఠశాల సహాయకులకు అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలి. బదిలీలు, పదోన్నతుల చట్టం, బదిలీలు, పదోన్నతుల కోసం శాశ్వత చట్టాన్ని రూపొందించాలి. డిఎస్సి ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 1998 నుంచి 2008 డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. ప్రభుత్వంపై ఎస్టీయూ ఆగ్రహం. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి. రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం మధ్యంతర భృతిపైన మౌనం వీడి వెంటనే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల ఆవేదన. సంవత్సరాలుగా, నెలలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు, హాఫ్ పే లీవ్ ఎన్కాష్మెంట్, జెడ్పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, ఫైనల్ పేమెంట్లు, పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యమ కార్యాచరణ. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రారంభిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. సో ముఖ్యాంశాలు: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వంపై నిర్లక్ష్యం. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం. పెండింగ్ డిఏల చెల్లింపులో జాప్యం. ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం జారీ.